ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రమ్ ది ట్రిగనమెట్రీ. స్కూల్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఒక కొరకరాని కొయ్యలాగా ఉన్నది అని అంటే అవి ట్రిగనమెట్రీ ఫార్ములాసే అండి. సో మీ అందరికి తెలుసు, మీరు 10th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఈ 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees యొక్క వాల్యూస్ అడిగితే చాలా మందికి రాదు, రైట్? బట్ వారందరి కోసం ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లోపల ఆన్సర్ చేసేటువంటి ఒక షార్ట్ కట్ టెక్నిక్స్ ని మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, రైట్? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ అందరూ తెలుసుగా ట్రిగనామెట్రీ టర్మ్స్ అనేటువంటి సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, నెక్స్ట్ దానికి అపోజిట్ అయినటువంటి కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా అనేటువంటి ఉన్నాయి. సో ఇప్పుడు ఇక చూడండి, ఇక్కడ నేను ఏం రాశానంటే √LRL డివైడెడ్ బై 4 గా రాశాను నేను, రైట్? సో ఏంటో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎల్ ఫర్ లెఫ్ట్ అండి, ఆర్ ఫర్ రైట్, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, రైట్? సో ఇప్పుడు సపోజ్ చూడండి, సైన్ 30 అన్నాడు. సైన్ అంటే ఏంటిది? √L/4. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం? రూట్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు సైన్ 30 అన్నాడు కదా. సైన్ 30 అంటే బేసికల్ గా సైన్ 30 అనేది ఇక్కడ ఉంది. దీనికి లెఫ్ట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? కేవలం ఒక వాల్యూ మాత్రమే ఉంది, రైట్? సో కాబట్టి దీన్ని నేను √1/2 గా రాసుకుంటున్నా, రైట్? ఎందుకంటే 1/√4 అంటే ఎంత అండి? 2. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత? 1/2. సపోజ్ tan 45 అన్నాడు అనుకోండి. tan 45 అంటే ఇక్కడ ఉంది, రైట్? సో ఇప్పుడు tan 45 అంటే tan వాల్యూ ఎక్కడ వస్తుంది చూడండి, L/R, రైట్? గుర్తుపెట్టుకోండి, L/R, ఓకేనా? సో L/R అంటే ఏంటిది? లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి చూడండి, 2 వాల్యూస్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ 2. నెక్స్ట్ రైట్ సైడ్ ఏమున్నాయి? రైట్ సైడ్ కూడా 2 ఉన్నాయి. సో √2/2 అంటే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఎంత సింపుల్ చూడండి, ఓకేనా? సో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే వాల్యూ ఉందో, ఎల్ అంటే లెఫ్ట్ సైడ్, ఆ వాల్యూకి లెఫ్ట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉంటే అవి తీసుకోవాలి. రైట్ అంటే రైట్ సైడ్ లో ఎన్ని వాల్యూస్ ఉంటే అవి తీసుకోవాలి, రైట్? సో LRL డివైడెడ్ బై 4 అనేటువంటి కాన్సెప్ట్ మీరు దేనికైనా తీసుకోండి. సపోజ్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే ఈ ఫార్ములా చార్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని అయినా కూడా చేయొచ్చు, లేకపోతే ఇలాంటి షార్ట్ కట్ టెక్నిక్స్ మీరు తీసుకుని అయినా కూడా చేసుకోవచ్చు, ఓకేనా? సో సిమిలర్ గా cos 30 యొక్క వాల్యూ అనేటువంటిది ఏమై ఉంటుందో సేమ్ ఈ మోడల్ ని యూజ్ చేసి, ఈ ట్రిక్ ని యూజ్ చేసి మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.